హాయ్ అండి, నేను మీ స్వప్నని. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఆ ప్లేస్ గురించి ఏంటో నేను చెప్తాను, వినండి. ఒక మంచి బాలాజీ టెంపుల్కి అయితే వచ్చామండి మేము. ఆ బాలాజీ టెంపుల్ గురించి విశేషాలు నేను చెప్తాను మీకు. ఇక్కడ శనివారం రోజు అయితే ఫుల్ రష్ అయితే ఉంటుందండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి, టెంపుల్ని మనం దర్శించుకోవడానికి కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది. దీని లొకేషన్ అయితే నేను లాస్ట్కు మెన్షన్ చేస్తాను. ఈ గుడిని తిరుపతి అని ఎలా భావిస్తారో చిన్న తిరుపతి అని భావిస్తారండి. వెంకటేశ్వర టెంపుల్ని చూసారు కదా. టెంపుల్ లోపలికి వెళ్దాము మనము. ఈ గుడికి చాలా మంది అయితే వస్తుంటారు. శనివారం అయితే ఇంకా రష్ బాగా ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. మీకు ఒకవేళ రావాలనిపిస్తే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. శనివారం రోజు రండి, వచ్చి సాయంత్రం వరకు మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. పిల్లలకైతే చాలా సంతోషంగా ఉంటుంది. మా అత్తమ్మ అయితే అందరికంటే ముందు నడుస్తుంది, ముందు వెళ్తుంది మా అత్తమ్మ. జీవితంలో మనకి ఎన్ని కష్టాలున్నా ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందంటే మనకి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే కదండి. ఇలా గుడికి వచ్చినప్పుడే మన మనసు ప్రశాంతంగా చేసుకొని దర్శించుకోవాలి దేవుణ్ణి. ఎలాంటి బాధలైనా మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకని మేము ఇక్కడికి ఎక్కువ సార్లుగా వస్తూ ఉంటాము. నేను, మా చెల్లి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. సాయంత్రం దాకా ఉండి మంచిగా మేము తెచ్చుకున్న పులిహోర తినేసి వెళ్ళాము. మీకు కూడా ఈ గుడి అయితే నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్కి అయితే పెట్టండి ఎలా ఉందో. వీలుంటే మీరు కూడా నేను అడ్రస్ మెన్షన్ చేస్తాను, దర్శించుకోండి వచ్చి. గార్డెనింగ్ అండి, చెట్లు, వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి, బాగున్నాయండి. ఇక్కడ చాలా బాగుంటుంది. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే. అన్నిటికంటే చెప్పవలసింది దేవుడండి. దేవుడిని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది. ఎంత అందంగా చక్కగా అలంకరించి ఉంటాడు దేవుడు, వెంకటేశ్వర్ల స్వామి. చూడండి, నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను. అక్కడికైనా మాకు ఫోటోలు అవి దిగొద్దు, ఫోటోలు అవి దింపొద్దండి, వీడియోలు తీయొద్దు అని అన్నారు. అయినా కానీ మేము తెలియకుండా కొంచెం అయితే ఫొటోస్ అయితే తీసాము, వీడియోలు తీసాము. బయటికి వచ్చాక మేము కూడా మా అత్తయ్య మా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. ఇక గార్డెనింగ్లోకి వచ్చి అయితే మాత్రం మేము భోజనం అయితే చేస్తున్నాము. ఇంటి నుంచి పులిహోర, టమాటో రైస్ తెచ్చుకున్నాము. మేము అందరం తినగా కూడా చాలా అయితే మిగిలిపోయింది టమాటో రైస్, పులిహోర. అక్కడ పని చేసే వాళ్ళకైతే ఇచ్చాము. మేము కాసేపు ఎంజాయ్ చేస్తూ మేము ఫొటోస్ అవి తీసుకున్నాము అందరము. అలాగే కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. మేము యూట్యూబర్స్ కదండి, అందుకనే వీడియోస్ కూడా తీసుకున్నాము. మొత్తానికైతే మేము చాలా ఎంజాయ్ అయితే చేసామండి శనివారం రోజు. మా కూతురు, మా అల్లుడు అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాము. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఈ లొకేషన్ అయితే అడ్రస్ అయితే సికింద్రాబాద్ నుంచి మన అల్వాల్ రోడ్ నుంచి షామీర్పేట్ రోడ్కి వస్తే అలియాబాద్ అని ఉంటుందండి. అలియాబాద్ చౌరస్తాలోనే ఉంటుంది ఈ టెంపుల్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.